బడ్జెట్ విషయానికి వస్తే మినిమం 100 క్రోర్స్ అన్నారు. 100 క్రోర్స్ పెట్టే సినిమా ఏముంది సార్ అందులో? అంత పిడి ఏముంది? అంటే ఒక మాట చెప్తాను, హైలైట్ పాయింట్. అందరూ కన్నప్ప కథని ఒక ఆటవికుడు శివభక్తుడు ఆయన కళ్ళమ్మట రక్తం తన కళ్ళు దానం చేశాడు ఎంతవరకు అనుకున్నారు. ఆయన కన్నప్ప జీవితంలోకి వెళ్ళాడు. ఒక ఆటవికుడు తన అడవి గుడాల కోసం ఎలా బతికుంటాడు. అతని దేవుడిని అర్చించాలంటే మనసులో ప్రేమ ఉండాలి, స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. ఒక అడవి బిడ్డకుండే స్వచ్ఛమైన ప్రేమతో పాటు అతని చుట్టుపక్కల ఉండే మనుషుల మధ్య అంత ప్రేమ ఉండాలి. తండ్రితో అలాంటి రిలేషన్ ఉంటుంది, తన ప్రియురాలతో అలాంటి రిలేషన్ ఉంటుంది, తన స్నేహితులతో అలాంటి రిలేషన్ ఉంటుంది, తన ముక్కు మొహం తెలియని తన గుడి జనం కోపం మీద అతనికి అంతే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ పరాకాష్ఠ చేరితే పరమేశ్వరుడికి అంతగా అతను లీనమవుతాడు. సో ఈ ట్రావెల్ చెప్పాడు ఆయన. ఈ ట్రావెల్ చెప్పడం కోసం ఆయన విజువల్ వేరే. ఆయన ఒక శ్రీకాళహస్తి ప్రాంతంలో ఒక అడవిని చూడలేదా, వికారాబాద్ అనే లొకేషన్ చూడలే. ఒక స్వచ్ఛమైన 2-3 శతాబ్దాల మధ్య ఒక ప్రకృతిని చూశాడు. ఆ ప్రకృతి కోసం ఆయన చాలా దేశాలు వెతికాడు. ఆయన తన ఎంట్రీలో చెప్పారు విష్ణు గారు. సో న్యూజిలాండ్లో అంత స్వచ్ఛమైన ఆకాశం కావచ్చు, నీళ్లు కావచ్చు, కొండలు కావచ్చు, భూమి కావచ్చు దొరికాయి. అవి జనానికి చూపించడం కోసం 2-3 శతాబ్దాల్లోకి జనాన్ని తీసుకెళ్ళడం కోసం ఒక 400-500 మంది యూనిట్ న్యూజిలాండ్ తీసుకెళ్లారు. 6-7 నెలల పాటు షూట్ చేశారు. మధ్యలో హోమ్ సిక్ అవుతారని ఇండియా ఒకసారి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళి షూట్ చేసుకొచ్చారు. సో మీకు ఒక లొకేషన్ తాలూకు 500 మంది యూనిట్స్ ఒక 6 నెలల పాటు స్టే చేశారంటే అక్కడే మీకు బడ్జెట్ అవుతుంటుంది. అలాగే ఏంటంటే ఇప్పుడున్న ఆడియన్స్కి వాళ్ళ థియేటర్కి వచ్చి చూడాలంటే వాళ్ళకి ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అందుకోసమే ఆయన ఇంత ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే విష్ణు గారు తన ఇంటర్వ్యూలోనే చెప్పారు, నా మార్కెట్కి మించి పెట్టారు. ఇది ఆయన విష్ణు మంచు గారి మార్కెట్ కాదు, కన్నప్ప స్టేచర్కి ఉన్న మార్కెట్ ఇది. ఒక హిందూ ధర్మానికి ఇక్కడున్న భక్తికి సంబంధించిన మార్కెట్ అది. దాని దృష్టిలో ఇది నథింగ్. రేపు ఆడియన్స్ సమ్మర్ బ్లాక్ బస్టర్ చేస్తారు. వీళ్ళు పెట్టిన ఖర్చుకి మించి డెఫినెట్గా కలెక్షన్స్ వస్తాయి, కొత్త రికార్డు నెలకొడతాయి. ఇది అందరి నమ్మకం. ఓకే సార్, ఇప్పుడు భారతదేశంలో అత్యధిక గుళ్ళు ఉన్నాయి సార్. అంటే మన భారతదేశం అంటే గుళ్ళకి ఫేమస్ అనమాట. న్యూజిలాండ్ దాకా వెళ్ళి అక్కడ గుడి కాదు, మీకు ఇందాక చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం వాతావరణాన్ని పొల్యూట్ చేసాం. ఈ కథ కన్నప్ప అనే వ్యక్తి 2-3 శతాబ్దాల మధ్య జీవించిన వ్యక్తి అయినా అప్పటి ఆకాశం ఎలా ఉండేది, అడవి ఎలా ఉండేది, స్వచ్ఛంగా ఉండేది, ఏమాత్రం కలుషితం కానీ వాతావరణం. ఇది సీజీలో క్రియేట్ చేస్తే అది న్యాచురల్గా అనిపించదు. దానికోసం ఆయన ఆ లొకేషన్ ఎంచి మరి అక్కడ తీశారు. ఓకే సార్, ఇప్పుడు కన్నప్ప విషయానికి వస్తే ప్రభాస్ గారి క్యారెక్టర్